కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన పెద్దరాయుడు మూవీ తెలుసు కదా. అందులో తమ్ముడిని ఊరు నుంచి బహిష్కరిస్తాడు పెద్దరాయుడు. ఇప్పుడు ఇదే సీన్ పిఠాపురంలో జరిగింది. టీడీపీ జనసేన మధ్య రోజురోజుకి వివాదం ముదురుతోంది. 4 కుటుంబాలను గ్రామం నుంచి టీడీపీ నేతలు వెలివేశారు. ఇలా వెలివేస్తున్నట్లు మైక్, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయడం నిజంగా అత్యంత హేయమైన చర్య అని అందరూ అంటున్నారు. కొత్తపల్లి మండలం కొనపాపపేట వద్ద KSEZ ఇటీవల ఒక కంపెనీ నిర్మిస్తున్న పైప్ లైన్ల కారణంగా తమ ఉపాధి దెబ్బతింటోందని స్థానిక మత్స్యకారులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఇలా పైప్ లైన్స్ వేసుకోవడానికి కొంతమంది జనసేన నేతలు ఆ కంపెనీ వద్ద 6 కోట్లు తీసుకున్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఈ మేరకు గ్రామంలో సమావేశం నిర్వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేనకు చెందిన పల్లేటి బాపన్న దొర, పల్లేటి దారకొండ, పల్లేటి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనుతో పాటు వారి కుటుంబ సభ్యులకు జరిమానా విధించారు. దీంతో వీరంతా టీడీపీ నేతలపై దాడికి దిగారు. గాయపడిన వారి తరపున టీడీపీ నేతలు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ దాడి చేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించినట్లు ఊరు మొత్తానికి తెలిసేలా ప్రచారం చేయడంతో పాటు వారి ఫోటోలతో గ్రామంలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ 4 కుటుంబాల వారితో ఎవరైనా మాట్లాడినా, వారికి సహకరించినా, వారి దుకాణాల వద్ద ఏవైనా వస్తువులు కొన్నా, వారికి చేపలు అమ్మినా, కొన్నా ₹1,00,000 జరిమానా విధిస్తామని చెప్పుకొచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు ఆ గ్రామానికి చేరుకుని గ్రామ బహిష్కరణ ప్రచారాన్ని నిలిపివేశారు. గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు అధికారులకు ఫిర్యాదు చేయగా, తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నేతలు పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో టీడీపీ జనసేన నేతలు గట్టిగా కొట్టేసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలు తనకు తెలియడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు దుళ్ళ సత్యబాబు ఇటీవల ఎంపీడీఓ రవికుమార్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీఓ కొండవరం గ్రామ సచివాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. దీనికి ఎంపీటీసీ సభ్యుడిని ఆహ్వానించగా ఆయన టీడీపీ నేతలను వెంటబెట్టుకుని సచివాలయానికి వెళ్లారు. జనసేన నేతలు కూడా గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు. అసలు గ్రామ బహిష్కరణ అనేది రాజ్యాంగ విరుద్ధం. అయితే రీసెంట్గానే విజన్ 2047 లోగోని రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తే 2 పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక అప్పటి వరకు టీడీపీ, జనసేన కలిసి ఉంటాయా అన్నదే డౌట్.